अगर वो उसकी गलती है, उसने इस तरीके का गलत काम किया है तो అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చే కొన్ని సంఘటనల గురించి వింటే హమ్మో ఇది నిజమేనా అనిపిస్తుంది. కాని ఒక్కోసారి నమ్మక తప్పదు. కన్న తల్లి రాక్షసిగా మారి కనిపెంచిన బిడ్డపైనే అకృత్యాలకు పాల్పడుతోంది. అలాంటి ఒక దారుణమైన సంఘటన హరిద్వార్లో వెలుగుచూసింది. కన్నతల్లి ఇలాంటి ఘోరం చేయిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె అనామికా శర్మ, ఉత్తరాఖండ్ బీజేపీ జిల్లా పార్టీలో కీలక నేత. ఆమె తన సొంత కూతురుని ప్రియుడు అతడి స్నేహితులతో కలిసి రేప్ చేయించింది. కొన్ని నెలల క్రితం అనామికా శర్మ తన భర్త నుంచి విడిపోయింది. వారికి 2 పిల్లలున్నారు. 13 ఏళ్ల కూతురు తల్లితో ఉంటూ ఉండగా కుమారుడు తండ్రితో ఉంటున్నాడు. కుమార్తెను తన వద్దే పెట్టుకుని సుమిత్ పట్వాల్తో కలిసి అనామికా శర్మ సహజీవనం ప్రారంభించింది. బాధితురాలు సుమారు 1 నెల పాటు తన తండ్రి వద్ద ఉండడానికి వెళ్లినప్పుడు ఆమె పరిస్థితిని తండ్రి గమనించాడు. ఏం జరిగిందో చెప్పాలని తండ్రి అడగ్గా కూతురు తనపై జరుగుతున్న అకృత్యాల గురించి మొత్తం వివరించింది. తల్లి చేయిస్తున్న దారుణాలను వెల్లడించింది. దీంతో 2025 జూన్ 3వ తేదీన బాధితురాలి తండ్రి ఆమెను రణిపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. దీంతో ఈ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మొదటిసారి జనవరిలో ఆ బాలికపై కారులో అత్యాచారం జరిగినట్టు తెలిపింది. అది కూడా తల్లి కళ్ల ముందే జరిగినట్టు చెప్పింది. అప్పటి నుంచి మార్చి వరకు ఆమెపై పలుమార్లు లైంగిక దాడి జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుమిత్ పట్వాల్తో కలిసి అనామికా శర్మ ఆగ్రా, వృందావన్ లాంటి ప్రదేశాలకు వెళ్లారు. ఆ సమయంలోనూ తల్లి సమక్షంలోనే 8 సార్లు బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రతి సందర్భంలో తన కుమార్తెకు ఇవన్నీ లైఫ్లో సాధారణమని చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు తెలుస్తోంది. హరిద్వార్లోని చిత్ర టాకీస్ లేన్లో అనామికా శర్మ, సుమిత్ పట్వాల్ కలిసి ఒక హోటల్ని లీజుకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారాలు చాలా వరకు ఇక్కడే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ నాన్నను చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు బాలిక తెలిపింది. కాని ఈ దాడులను తట్టుకోలేని ఆ బాలిక ఇటీవల విషయం మొత్తాన్ని తన తండ్రికి వివరించింది. దీంతో ఆయన బాలికతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో రణిపూర్ పోలీస్ స్టేషన్లో సామూహిక అత్యాచారం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయించారు. నిందితుల్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో మాజీ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలైన అనామికా శర్మ, ఆమె ప్రియుడు సుమిత్ పట్వాల్తో పాటు అతని స్నేహితుడు కూడా లైంగిక దాడుల్లో పాల్గొన్నట్లుగా గుర్తించారు. అయితే అతడి స్నేహితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. थाना रानीपुर में एक मामला हमारे संज्ञान में आया था, जिसमें एक नाबालिग बच्ची द्वारा अपने मां के ऊपर आरोप लगाए गए थे. पुलिस ने तत्काल मामले को संज्ञान में लिया. इसमें अभियोग पंजीकृत करके पीड़िता का 164 के बयान और उसका मेडिकल कराया गया. मेडिकल में कही गई बातों की पुष्टि हुई है. प्रथम दृष्टया मामले को सही मानते हुए पुलिस के द्वारा आरोपियों की अरेस्टिंग की गई है. उन्हें न्यायिक अभिरक्षा में भेजा गया है और इसमें जो भी व्यक्ति सम्मिलित है, अगर वो उसकी गलती है, उसने इस तरीके का गलत काम किया है तो उसके खिलाफ पुलिस सख्ती से कार्रवाई. అయితే అనామికా శర్మ 2024లోనే పార్టీ విడిచి వెళ్లినట్లు బీజేపీ ఒక లెటర్ విడుదల చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉండడంతో త్వరలోని అసలు నిజాలు ఇంకా బయటకొచ్చే అవకాశం ఉంది.